Hi, welcome to SY Real Estate YouTube channel. మనం మియాపూర్ నుంచి పటాన్ చెరువు వెళ్లే దారిలో మనకు చందానగర్ మదీనాగూడ ఏరియా మనం ఇప్పుడు ఉన్నామండి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్, చాలా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ అనేది మీకు ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ లో మీకు ఇక్కడ చూడొచ్చు. మనము విజువల్ గా చూస్తున్నాము. సో మన బ్యాక్ సైడ్ వచ్చి చెన్నై షాపింగ్ మాల్, జిఆర్టీ జ్యువెలరీ అండ్ ఆర్ఎస్ బ్రదర్స్, విఆర్కే సిల్క్స్, ఇవన్నీ ఈ ఏరియాలో ఉన్నాయి కదా. బ్యాక్ సైడ్ మనకు ఎగ్జాక్ట్లీ గా నేను ఉన్న దానికి అపోజిట్ లోనే కేఎల్ఎం షాపింగ్ మాల్. పక్క సందులో నుంచి వెళ్తేనే మనకు ఒక ప్రాపర్టీ అనేది మనకు స్టాండ్ అలోన్ విత్ స్విమ్మింగ్ పూల్, మినీ గ్రేడెడ్ కమ్యూనిటీ సంబంధించిన ప్రాపర్టీ అనేది మీకు చూపించబోతున్నాను. మీరు చూస్తున్న ఈ షాపింగ్ సెంటర్ ఏరియాని గంగారం బస్ స్టాప్ ఏరియా అంటారండి. ఈ గంగారం బస్ స్టాప్ పక్క నుంచి వెళ్తే వెనుకకు పైప్ లైన్ హైటెక్ సిటీ పోయే రోడ్ ఒకటి ఉంటుంది. అదే విధంగా మనకి ఇక్కడ గంగారం బస్ స్టాప్ నుంచి మనకు జస్ట్ 2 minute జర్నీలో మనకు ఒక మినీ గ్రేడెడ్ కమ్యూనిటీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనేది మనకు సేల్ కు ఉన్నదండి. చూసారు కదా, అక్కడ నుంచి నడిచి జస్ట్ 2 minute జర్నీలో బస్ స్టాప్ ఉంటుంది. త్వరలో ఇక్కడ మెట్రో స్టేషన్ అనేది కూడా ఆల్రెడీ మియాపూర్ నుంచి పటాన్ చెరువు 14 కిలోమీటర్ ఫేజ్ 2 కింద ఆల్రెడీ శాంక్షన్ అయింది. త్వరలో ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు. అదే విధంగా కొద్ది ముందుకెళ్తే బిహెచ్ఎల్ అండ్ రామచంద్రపురం, ఇది కాకుండా మనకు ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి మనకు అరౌండ్ 9 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. బ్యాక్ సైడ్ కి వెళ్తే షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, కోకాపేట, హైటెక్ సిటీ, శిల్పారామం కు వెరీ నియర్ గా ఉంటున్న ఈ ప్రాపర్టీ, హైటెక్ సిటీ ఏరియా ఉన్న వాళ్ళ కోసం అయితే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుందండి. ప్రైస్ అండ్ డీటెయిల్స్ అనే వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చూడండి. లెఫ్ట్ లో కనపడుతున్నది గంగారం బస్ స్టాప్ ఏరియా అంటే ఇక్కడ బస్సెస్ అన్ని ఆగుతాయి. దాని పక్క నుంచి వెళ్తే ఒక రోడ్ అనేది ఉంటుంది. అది పైప్ లైన్ రోడ్డు, మనకు చందానగర్ రైల్వే స్టేషన్ కి వెళ్లే రోడ్డు. అదే విధంగా మీరు ఎదురుగా కనపడుతుంది కదా కేఎల్ఎం షాపింగ్ మాల్. కేఎల్ఎం షాపింగ్ మాల్ పక్క నుంచే మనకు రోడ్ అనేది ఒకటి కనపడుతుంది, చూసారా? ఈ రోడ్ లో నుంచే లోపలికి వెళ్తే మనకు ఒక మినీ గ్రేడెడ్ కమిటీ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనేది మనకు ఒకటి సేల్ కుందండి. ఇది రెడీ టు మూవ్ న్యూ బ్రాండ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి. సో లోపలికి వెళ్దాం, పూర్తి డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బాంబే రోడ్ నుంచి నేను చెప్పాను ఇంతకుముందు, రోడ్ నుంచి ఇది షాపింగ్ మాల్ పక్క రోడ్ నుంచే మనకి ఈ రోడ్ నుంచే లోపలికి వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ సో మనకు అక్కడ అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ అక్కడ చూద్దాం. మీకు నేను చెప్పిన ఆ మినీ గ్రేడెడ్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ ఏదో చూస్తున్నారు కదా, ఎదురుగా చూసారు, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఎలివేషన్ ఏదో, సో లోపల కూడా కన్స్ట్రక్షన్ కూడా అదే విధంగా మీకు వస్తుంది. సో వీడియోకి లోపలికి రండి, పూర్తి వివరాలు వీడియోలో చూస్తాం. సో మనకు ఈ ఏరియా ఎలా డెవలప్మెంట్ ఉందో అనేది మీకు ఆల్రెడీ నేను విజువల్ ఫస్ట్ చూపించాను కదా. సో గంగారం బస్ స్టాప్ చాలా పెద్ద ఫేమస్ అండి. ఇక్కడ చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి షాపింగ్ అనేది ఇక్కడ చేస్తారు. సో అక్కడ మనం ఉంటే ఎలా ఉంటుందని మీరు ఆలోచించండి. సో మనకు బాంబే హైవే నుంచి నేను చెప్పిన గంగారం బస్ స్టాప్ నుంచి జస్ట్ ఒక 200 మీటర్ దూరంలో మనకి ఈ స్టాండ్ అలోన్ మినీ గ్రేడెడ్ కమ్యూనిటీ ఉందండి. ఇలా ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఫ్లాట్స్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు అనేది నేను ఇన్ డీటెయిల్స్ గా నేను వీడియోలో చెప్తాను. సో మనకిది ప్రతి ఫ్లోర్ కు 2 ఫ్లాట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతిది 3 BHKs ఇవ్వడం జరిగిందండి. ఇది మొత్తం 5 floors into 2 10 ఫ్లాట్స్ అనేది మనకి ఇక్కడ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి. ఆల్రెడీ రెడీ టు మూవ్ సంబంధించిందండి. ఎండింగ్ అనే వర్క్స్ అనేది ఎండింగ్ లో ఉన్నాయి. ఏమేమి మెటీరియల్స్ వాడారు అనేది నేను ఇన్ డీటెయిల్స్ వీడియోలో చూపిస్తాను. ప్రతిదీ బ్రాండెడ్ ఐటమ్స్. అలా ఫ్లోరింగ్ వచ్చి మనకు టైల్స్ ఇవ్వడం జరిగింది. ఈ టైల్స్ వచ్చి మనకు కజారియా టైల్స్ అండి. ఇది మనకు నల్లాలు వచ్చి సోమాని అండ్ జాగ్వార్ ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ వచ్చి సోమాని కూడా ఇవ్వడం జరిగింది. ఏమేమి ఇన్స్టాల్ చేశారో ఇక్కడ నేను ఇన్ డీటెయిల్స్ గా నేను విజువల్ గా చూపిస్తాను. నేను చెప్పడం కాదు, ఇక్కడ మొత్తం బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేయడం జరిగింది. సో మన ఇండివిజువల్ గా కొంటే ఎలా ఉంటుంది, సో మన అవి ఇన్స్టాల్ చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డరే మనకు ఇన్స్టాల్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎందుకు లేట్ అండి, మనం వీడియోలో ఐటమ్స్ ఏంటి, ఆ ఫ్లోరింగ్ ఏంటి అని చూద్దాం రండి లోపలి. సో చూస్తున్నారు కదా, లావిష్ గా ఉన్న ఈ హాల్ చూసారు కదా. సో హాల్ అండి ఇది. హాల్లో ఫ్లోరింగ్ వచ్చి మనకు టైల్స్ ఇవ్వడం జరిగింది. ఈ టైల్స్ వచ్చి మనకు కజారియా టైల్స్ అండి. ఇది ఇక్కడ సోఫా సెట్ వేసుకోవచ్చు. ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. కిచెన్ అనే కబోర్డ్ అనేది ఎక్కడే లేవండి. మనం ఇక్కడ కబోర్డ్ చేయించుకోని కోసమే ఈ బిల్డర్ వాళ్ళు ఈ విధంగా ఓపెన్ గా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ కట్టేయమంటే కట్టేయడానికి రెడీగా ఉన్నారు. కిచెన్ ప్లాట్ఫామ్ ఏమి ఉండకుండా ఏమి ఇవ్వరండి. కిచెన్ ప్లాట్ఫామ్ కట్టిస్తారు. కానీ ఏంటంటే మీరు కబోర్డ్ చేసుకున్నప్పుడు అది డెమాలిషన్ చేస్తున్నారు కాబట్టి మేము ఇలా ఓపెన్ గా ఇవ్వడం జరిగింది. సో మనకు కావాల్సిన మెటీరియల్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు. రండి, ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాము. నల్లాలు అనేది జాగ్వార్, ఇక్కడ సోమాని,
కిచెన్ ఐటమ్ వస్తుంది. ఇక్కడ కిచెన్ వాష్ బేసిన్ వస్తుంది. వాష్ బేసిన్ లో ఇవ్వవలసిన మెటీరియల్ సోమాని అండ్ జాగ్వర్ సంబంధించిన నల్ల వాటర్ ట్యాప్స్ అనేది మనం ఇక్కడ జరిగింది. ఇక్కడ చూస్తే మనకు సోమాని తోటి ఇక్కడ వాష్ బేసిన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. నల్లా వచ్చి జాగ్వర్ ఇవ్వడం జరిగింది. సో హాల్ చూసారు కదా, ఇది 16-20-25 SFT లో ఈ యొక్క ఈస్ట్ ఫేసింగ్ సంబంధించింది మీకు ఇది అవైలబుల్ ఉందండి. మాక్సిమం మిగతా అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి. 1-2 మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఈస్ట్ అండ్ నార్త్ లో ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇది 3 BHK. సో మనం ఇప్పుడు హాల్ చూసాం, కిచెన్ చూసాం, డైనింగ్ హాల్ ఏరియా ఇక్కడ చూసాం. సో మనకి ఇక్కడ ఇంకా 3 BHKs అని ఉన్నాయి. అవి నేను చూపిస్తాను రండి లోపలికి. సో మనకు కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ రైట్ సైడ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకు కామన్ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు మనం హాల్, కిచెన్, డైనింగ్ హాల్ ఏరియా చూసాం. బెడ్రూమ్స్ ఇప్పుడు చూద్దాం. సో మనం ఇప్పుడు కారిడార్ నుంచి డైరెక్ట్ గా మనం మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చాం. సో మాస్టర్ బెడ్రూమ్ లో చాలా స్పేసియస్ గా యూనిక్ కలర్ తోటి ఫ్లోరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ వుడ్ కలర్ లా ఒక విండో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే విధంగా వీళ్ళు మాస్టర్ బెడ్రూమ్ యొక్క బాత్రూమ్ అనేది చాలా లావిష్ గా, చాలా బ్యూటిఫుల్ గా మనకి ఇక్కడ మెటీరియల్ అనేది చేసి ఇన్స్టాల్ చేశారు ఆల్రెడీ. సో మీ విషయానికి వస్తే జాగ్వర్, సోమాని, సో వాష్ బేసిన్ సోమాని. సో మీకు చాలా బ్రాండెడ్ ఐటమ్స్, అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేయడం జరిగిందండి. సో కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బిల్డర్ మీకోసం ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని ప్రైస్ అండ్ డీటెయిల్స్ నేను చెప్తానండి. 7,000 రూపీస్ కి ఫర్ SFT అనేది వీళ్ళు ప్రైస్ కోట్ చేస్తున్నారు. దీనికి దాదాపు 85% నుంచి 90% బ్యాంక్ లోన్ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. మనకిది హైటెక్ సిటీకి, పటాన్చెరు BHL కి, సో మియాపూర్ కి, కోకాపేటకి చాలా దగ్గర ఉన్న ప్రాంతంలో ఈ అపార్ట్మెంట్ ఉందండి. సో వెనక సైడ్ కి వెళ్తే రైల్వే స్టేషన్ శ్రీలింగంపల్లి, చందానగర్. త్వరలో స్టార్ట్ కాబోతున్న మెట్రో దిగితే 2 minutes జర్నీలో మన ఇంట్లో ఉంటాము. ఆ విధంగా ఈ అపార్ట్మెంట్ లొకేషన్ అయి ఉందండి. సో ఇన్ డీటెయిల్స్ గా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ రూమ్ అనేది చూద్దాం. సో మీకు ఇప్పుడు కామన్ వాష్రూమ్ అంటే చిల్డ్రన్ వాడుకోవచ్చు, అదే విధంగా గెస్ట్ వాడుకోవచ్చు అనే విధంగా వీళ్ళు 2 doors ఇవ్వడం జరిగింది వాష్రూమ్. సో అది ఎలా చూపిస్తాను రండి. సో మన కామన్ బాత్రూమ్ లాగా కామన్ ఏరియా నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మరొక డోర్ ఇవ్వడం జరిగింది. ఇది గెస్ట్ రూమ్ వాడుకోవచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్స్ నుంచి వచ్చే వాళ్ళు అక్కడి నుంచి వాడుకోవచ్చు. 2 ways తోటి ఈ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెటీరియల్స్ అయితే అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేయడం జరిగింది. చూడండి, బిల్డర్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సోమాని కుండి పిలిచాడు, వెస్టర్న్ యూనిట్ అండ్ నల్లాలు, షవర్ అన్ని కూడా జాగ్వర్ అండ్ సోమాని ఐటమ్స్ మీకు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. చూసారు కదా. సో మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ప్రతిదీ కూడా రెడీ టు మూవ్ అయ్యి ఉన్నదండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ చెప్పాను. దాదాపు 1,10,00,000 నుంచి 1,20,00,000 మధ్యలో దీని యొక్క ప్రైస్ అనేది ఉంటుందండి. మనకు ఈ ప్రాపర్టీ 85% నుంచి 90% బ్యాంక్ లోన్ అనేది రాబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. సో మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నాం కదా. చిల్డ్రన్ బెడ్రూమ్ కి బాల్కనీ అనేది ఉందండి అండ్ వాష్రూమ్ అని ఉంది. వాష్రూమ్స్ కూడా మొత్తం ఆల్రెడీ సోమాని, జాగ్వర్ తోటి అండ్ జాగ్వర్ ఐటమ్స్ తోటి ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి రెడీగా ఉన్న ఫ్లాట్ అండి ఇది. సో మనకు గంగారాం బస్ స్టాప్, చందానగర్ ఏరియా, మదీనాగూడ ఏరియాలో అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో అండి ఇది. సో మనకు హాల్, కిచెన్ కనెక్టివ్ అవుతూ మనకు ఒక గెస్ట్ రూమ్ అనేది ఇక్కడ ఇచ్చారండి ఇది. సో మరి ఇప్పుడు మన గెస్ట్ రూమ్ అనేది, గెస్ట్ రూమ్స్ కూడా మనకు ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా గెస్ట్ రూమ్స్ కి అది వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందా. ఇది ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, మళ్ళీ కాకుండా హాల్ నుంచి కూడా మనకి లోపలికి రావచ్చు. సో ఇక్కడ ఇది చాలా బాగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది. ముందు రోజులు నేను చెప్పేది ఎటువంటి లైట్ లేకుండానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ విధంగానే మీకు, ఎందుకంటే లెఫ్ట్ రైట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్న అపార్ట్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయండి. సో కావున మీకు ముందు రోజులు ఈ విధంగానే ఉండబోతుంది లైటింగ్ అనేది. లో స్విమ్మింగ్ పూల్ ఇవ్వడం జరిగింది. పైన చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ జిమ్ అండ్ సీనియర్ సిట్టింగ్ ఏరియా, ఇవన్నీ ఫెసిలిటీస్తో పాటుగా పవర్ బ్యాకప్, లిఫ్ట్, యాంపిల్ పార్కింగ్ ఏరియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.